ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన నిజం బయటపడుతోంది. దర్యాప్తులో ట్యాపింగ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రతిపక్ష నేతలు టార్గెట్ ఎలా ట్యాపింగ్ జరిగిందో టార్గెట్గా అసలు ట్యాపింగ్ కథ ఎక్కడి నుంచి మొదలైందో పూసగుచ్చినట్టు వివరించాడు రాధాకిషన్రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మంది మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. హుజూర్ నగర్, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ముందు లావాదేవీలపై నిఘా పెట్టినట్లు దర్యాప్తులో తెలిపారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు చెబితేనే ఇవన్నీ చేసినట్లు రాధాకిషన్రావు ఒప్పుకున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డికి డబ్బు అందకుండా చేశామని, బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలతోనే ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేయడంతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని ఒప్పుకున్నాడు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ₹3,50,00,000 సీజ్ చేసినట్లు చెప్పాడు రాధాకిషన్రావు. రాధాకిషన్రావును 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. దీంతో రాధాకిషన్రావుకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఇక ఈ కేసులో కీలక నిందితుడు సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ వేశాడు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్తో పాటు టెలిగ్రాఫ్ యాక్ట్, రాధాకిషన్రావు కస్టడీ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. ట్యాపింగ్ కేసులో కొత్త పేరు తెరపైకొచ్చింది. సుదీర్ఘకాలం పాటు ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన దయానందరెడ్డి పేరు బయటకొచ్చింది. ఎస్ఐబిలో ప్రభాకర్ రావుకు అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించాడు దయానందరెడ్డి. అతనితో పాటు మహబూబ్ నగర్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు మొత్తం 5 చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటివరకు తేలింది. నల్లగొండ, మహబూబ్ నగర్ శివార్లలోనూ సర్వర్లు పెట్టారు. కొంతమంది వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజినట్లు తేలింది. ప్రభాకర్ రావుకి ఆదేశాలిచ్చిన కీలక నేతల సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోనూ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేయించారని స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. తనతో పాటు అనేక మంది నాయకుల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేయించారని ఆరోపించారు మహేందర్ రెడ్డి.